అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో వచ్చినాం, మీ ముందుకు వచ్చాను. దీంట్లో ఏంటంటే నీటి కాసుల జబ్బు, గ్లూకోమా, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్, రెటినా కేసెస్. ఇది భారతదేశంలో వరల్డ్ మొత్తం ట్రీట్మెంట్ లేదని ఎంతో అని చెప్తున్నారు. కానీ నేను గత 8 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నాను దీంట్లో. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో కీడాజడి, ఇదేంటంటే నేపాల్ ప్రాంతంలో పెరిగే ఒక జీవశిలీంద్రం, అంటే పుట్టగొడుగు లాంటిది అనమాట. దీని యొక్క రేటు మీరు చెక్ చేసుకోండి, 20 lakhs per kilo, అంటే 20 లక్షల రూపాయలు కేజీ అని మీకు ఏ గూగుల్లో సెట్ చేసుకున్నా మీకు ఇమీడియట్గా అంటే తెలుసుకుంటే తెలుస్తుంది. అయితే నీటి కాసుల జబ్బుకు మెడిసినే లేదని గతంలో నేను ఏం చేసేదంటే, ఈ కీడాజేడి రాకముందు, ఇప్పుడు 8 నెలల నుంచి ఇది వర్క్ చేస్తున్నాం మేమేం చేసేదంటే నోని ఫర్మెంటెడ్ జ్యూస్, మన దగ్గర నోని తోట 16 ఎకరాల తోట మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇది 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కలుపుకొని కనుక చల్లటి నీళ్ళనే సిప్ చేసుకుని తాగితే ఎక్సలెంట్గా పనిచేస్తుందని అప్పట్లోనే అనేది. కానీ దీంతో పాటు మనం ఒక ఐ డ్రాప్స్, ఈ కంటిని శుద్ధి చేసేది, అంటే శుక్లం కానీ మోతెబిందు కానీ ఉంటే ఇది ఒక 2-3 బాటిళ్ళు వాడగానే ఆపరేషన్ లేకుండా పోతున్నాయని ఎన్నో కొన్ని వేల లక్షల టెస్ట్ పోనీస్ ఉన్నాయి నా దగ్గర. నా జీవితాలు మార్చిన ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే ఒక ప్రముఖ ఛానల్లో కనుక నేను ఇంటర్వ్యూలో ఈ కంటి డ్రాప్స్ వేసి చూపెడితే అసలు రోజు ఒక 500 నుంచి 1000 ప్రోడక్ట్లు ఎంతోమంది అసలు ఫోన్ చేసి ఎంత అమౌంట్ ఆన్లైన్లో అంత స్పాట్గా ఒక పెద్ద ఛానల్లో నేను వేయడం జరిగింది. అసలు నా జీవితాన్ని మార్చిన ప్రోడక్ట్. నేను 100 ఆవులు సాస్తున్నానంటే నా జీవనం ఇదే. కాబట్టి ఇది వాడినప్పుడే అత్యద్భుతంగా ఉండే. కానీ ఈ కీడాజేడి వచ్చిన తర్వాత నాకు ఎంత సులభమైందంటే, ఈ కీడాజేడిలో కూడా రూట్స్తో సహా అది ఇంకొక 8 lakhs ఎక్కువ, 28 lakhs. భారతదేశంలో నా మిత్రుడు ఒక హర్యానాలో, ఒక ఉత్తరప్రదేశ్, ఒక పంజాబ్లో 4 స్టేట్ల వాళ్ళు చేసే ప్రక్రియ. ఆ 4గురిలో నేను ఒకరిని. మీరు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే కీడాజేడి డబ్బా ఇట్లా పట్టుకొని ఇది సెక్సువల్ పవర్ కానీ తప్పుడు ప్రచారం చేస్తూ అది ఒరిజినల్ కీడాజేడి కాకుండా మార్కెటింగ్ చేస్తుంటారు. కీడాజేడి అనేది ఆవు పాలలో శుద్ధి చేస్తే ఒక విధంగా, నిమ్మరసంలో చేస్తే ఒక విధంగా, అల్లం రసంలో చేస్తే ఒక విధంగా, అలోవెరా జ్యూస్లో చేస్తే ఒక విధంగా, ఇట్లా ఈ విధంగా 12 రకాల శుద్ధులు మా గురువుగారు నేర్పడం జరిగింది. ఎందుకంటే మనము బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనేక రకాల ప్రతి ఒక్క జబ్బుకు మన దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో మా గురువుగారు దీవెన, ఆయన ఆశీస్సులు. నేను కిడ్నీ డయాలసిస్తో రికవరీ అయిన తర్వాత 5 సంవత్సరాలు నాకు భోజనం పెట్టి ఆయన దగ్గర, ఆయన సంరక్షణలో నాకు మొత్తం నేర్పి పండిట్ శ్రీనివాస్ అని నామకరణం చేస్తున్న బిడ్డ, భారతదేశంలో వరల్డ్ లేని ట్రీట్మెంట్ మన దగ్గర ఉండాలి అని ఆయన ప్రోత్సహించి ఆయన యొక్క ఆలోచనని నాకు నేర్పి నిత్య అగ్నిహోత్రం చేయాలి బిడ్డ, 100 ఆవులు 1000 ఆవులు సాధాలి బిడ్డ. ఇట్లా ఈ విధంగా ఆయన పర్యవేక్షణలో నన్ను తీర్చిదిద్దిన వ్యక్తిని నేను. తూచా తప్పకుండా సనాతన ధర్మ పండితుడుగా, ఒక గురూజీగా నేను తీర్చిచ్చిన బిడ్డ, భారతదేశానికి ఒక మిసైల్ వదులుతున్నాను. ఆయన అప్పట్లో పెద్ద బాలశిక్ష చదువుకున్న వ్యక్తి. ఆయన దీవెన, ఆయన అమ్మ వీరరాఘవన్ తారాబాయి నన్ను ఇంతవారం చేసి ఈ విధంగా ఒక గొప్ప వైద్యునిగా తీర్చిదిద్దేందుకు చాలా సంతోషంగా ఉంది. నీటి కాసుల జబ్బుకు నాకు చాలామంది ఛాలెంజ్ చేశారు నా దగ్గరకు వచ్చి, ఇవన్నీ ఫేక్ సార్ అదే. కానీ నా దగ్గర 100 మంది వస్తే 100 మంది లాస్ట్ దాకా జర్నీ చేయకపోవడం విషాదకరం. ఎందుకంటే అలోపతి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు సంవత్సరాల తరబడి. 5 సంవత్సరాల నుంచి నేను డ్రాప్స్ వేసుకుని నా దగ్గరికి వస్తుంటారు. కానీ నా దగ్గర 3-4 నెలలు కాగానే ఏందండి గురువుగారు 5% రిజల్ట్ ఉంది, 10% రిజల్ట్ ఉందని చాలామంది అంటుంటే బాధేసినా కూడా దాన్ని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో అనేక రకాలుగా నేను సేవా దృక్పథంతో నేను చేస్తున్నాను. కాబట్టి నీటి కాసుల జబ్బు, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్, రెటినా ప్రాబ్లం ఎవరైనా బాధపడుతుంటే తప్పకుండా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం కనుక తలుపు తడితే మీకు తప్పకుండా 100%గా మీకు పోయిన చూపు కూడా మేము తీసుకొస్తామని ఎంతోమంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నా దగ్గర ఎన్నో టెస్ట్ పోనీస్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఎవరైనా నీటి కాసుల జబ్బు కానీ, ఆప్టిక్ నర్వ్తో కానీ, లేకపోతే రెటినా ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఉంటే ఎవరైనా మమ్మల్ని సంప్రదించండి. మీకు ఒక మంచి పరిష్కారం చూపే మార్గంగా మా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఇప్పుడు బోధిధర్మ బయో ఎంజైమ్ ఫౌండేషన్ అన్న పేరుతో
ఒక నూతన వరవడిని. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి క్యాన్సర్తో బాధపడొద్దు. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణము ఫ్లోర్ క్లీనర్లు, డిష్ వాష్ లిక్విడు, డిష్ వాష్ కేకు, అంటే ఈ మనం వంట పాత్రలు వాడే లిక్విడు, టాయిలెట్స్ వాడే లిక్విడ్తో మల ద్వారా క్యాన్సర్ వస్తుంది. మనం కనుక మనం వాడే ఏంటంటే దోమల కోసం వాడే అన్ని రకాలుగా ఉత్పత్తులు మనిషికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే విధంగా చేస్తుందని భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క బయో ఎంజైమ్ సిస్టమ్ ద్వారా మనం కనుక ఇంటిని కరెక్ట్ కాపాడుకుంటే, మన ఈ ఉత్పాదనలు కనుక మన ఇంట్లో వాడగలిగితే 100%గా 100% ఆ క్యాన్సర్ రాకుండా మేము ఒక మంచి ప్రణాళికతో ఒక 5 మిత్రులకు కలిసి స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఎందుకంటే మా దగ్గర ఒక అద్భుతమైన ఒక వైద్య విధానాన్ని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా నీటి కాసుల జబ్బుతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేసి మీరు కనుక మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మీకు జీవం పోస్తామని బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం ఎప్పటికైనా మీకు కానీ మీ కుటుంబం ఎవరో వాళ్ళకి కానీ మీ ఇరుగు పొరుగు వారికి కానీ ఎప్పుడో ఒకసారి సహకారం అందిస్తుందని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.